శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి ఆషాఢమాస ఉత్సవముల సందర్భంగా అమ్మవారికి జకంపుడి విజయలక్ష్మి చేతుల మీదుగా సారి సమర్పించారు. శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి ఆషాఢమాస ఉత్సవములు శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారికి పుర ప్రజలు, గ్రామ పెద్దలు జకంపుడి విజయలక్ష్మి చేతుల మీదుగా అమ్మవారికి పుట్టింటి సారి సమర్పించడం జరిగింది. అలాగే ఈ రోజు సాయంత్రం సత్యమ్మ తల్లి అమ్మవారికి నక్షత్ర ఫలహారతి, పార్వతీదేవి స్వరూపముగా పూజారి కార్యక్రమాలు జరిపించబడినాయి. 13వ తేదీ ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుందని ఆలయ కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవాధ్యక్షుడు జకంపుడి విజయలక్ష్మి, దొండ పద్మనాభం, ఆకేటి ఆది విష్ణుమూర్తి, పెద్దలు మానే దొరబాబు, దొడ్డ నరసింహరావు, వీర శ్రీకృష్ణ భగవాన్, మానే వీరబాబు, దొడ్డ వెంకన్నబాబు, డబ్బూరి శ్రీను, వాడ్రేవు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ గుర్తొచ్చేది అమ్మవార్లు అంటే ముఖ్యంగా గ్రామదేవతలు. సాధారణంగా గ్రామదేవతలు ఎక్కడ కొలువై ఉన్నా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జాతరలు చేస్తారు. అదేవిధంగా ఏ ఒక మంచి తిథి వచ్చినా కూడా ఆ తిథిలో అమ్మవారి కార్యక్రమాలని చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఆమెని మన ఇంటి ఆడపడుచుగా భావించి ఆమెకి సారి పెట్టడం అన్నది అనాది నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఈ రోజున ఈ నారాయణపురంలో కొలువై ఉన్నటువంటి సత్యమ్మ తల్లికి నారాయణపురంలో ఉన్నటువంటి మహిళలందరూ కలిసి ఇక్కడ ఈ సారి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సారి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మన ఇంటి ఆడబడుచుకి మనం ఏదైనా ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా నా పుట్టినవారు ఇచ్చారు అని చెప్పేసి పట్టుకెళ్తుందో ఆ రకంగానే ఇక్కడ మనం అమ్మవారికి సమర్పించడం ద్వారా ఆవిడ కూడా అంత సంతోషంగా మనం కోరుకున్నటువంటి కోరికల్ని నెరవేర్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా రేపటి రోజున అంటే 10వ తారీఖు గురు పౌర్ణమి అనగానే మనకి ఈ సృష్టిలో భగవంతుడు మన తలరాత రాసినా కూడా ఆ తలరాతను బ్రహ్మ కూడా మార్చలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక సద్గురువు అయితే మనకి రాసినటువంటి తలరాతని ఏ రకంగా అయినా మార్చి మనకు కావాల్సినటువంటి విధానంగా మనపై కృప వర్షించడానికి అతను అన్ని విధాలా కూడా అతన్ని పూజించడం ద్వారా మనం సత్ఫలితాలని పొందగలుగుతాం. రేపటి రోజునే ఇక్కడ ఉన్నటువంటి సత్యమ్మ తల్లికి గురు పౌర్ణమి సందర్భంగా మేమందరం కూడా నక్షత్ర పలహారిణి పూజని చేయటం జరుగుతుంది. అంటే నక్షత్ర పలహారిణి అంటే పార్వతీదేవి పూజ అనమాట. పర్టికులర్గా రామకృష్ణ పరమహంస కాళికామాతని ఆ రూపంలో, పార్వతీమాత రూపంలో ఆవిడని పూజించడం కొలవటం జరిగింది. ఇవాళ ఎవరైతే ఒక గురువుగా మనం రామకృష్ణ పరమహంసని చెప్పుకుంటామో ఆ గురువు చేసినటువంటి పూజని ఇక్కడ మా నారాయణపురంలో ఉన్నటువంటి మా పెద్దలు, మా మహిళా సోదరిమణులు అందరూ కూడా చేయటం జరుగుతుంది. రేపటి రోజున కూడా అందరూ ఈ పూజలో పాల్గొని రాజమహేంద్రవరానికి చెందినటువంటి భక్తులందరూ కూడాను ఈ అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణల్ని పొందగలుగుతున్నారు. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. అమ్మలగన్నా అమ్మవు నీవే, ఆది పరాశక్తివి నీవమ్మ. అమ్మలగన్నా అమ్మవు నీవే, ఆది పరాశక్తివి నీవమ్మ. ఆత్మగల్ల మా తల్లివి నీవే, అవతారమూర్తివి నీవేనమ్మా. ఆత్మగల్ల మా తల్లివి
కామాక్షివి నీవే మధురలోని మీనాక్షివి నీవే కంచిలోన కామాక్షివి నీవే మధురలోని మీనాక్షివి నీవే కాశీలోన విశాలాక్షివే కలియుగమందున కనకదుర్గవే కాశీలోన విశాలాక్షివే కలియుగమందున కనకదుర్గవే మహిషాసురమర్దిని నీవమ్మ మము కరుణించి సిరులు కలిగించవే